నమస్తే, వెల్కమ్ బ్యాక్. నువ్వు తిని పెట్టాలి, నువ్వు తినకపోతే నేను కూరిస్తానే. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. అసలు ఆ చీర నేను కట్టుకుంటే నువ్వు గోదాట్లో దూకక్కర్లేదు, గుండెకి చచ్చిపోతావు. అరే, ఒక అమ్మాయి మేకప్ తీస్తే దరిద్రంగా ఉంటది, అది మనందరికీ తెలుసు. అరే, ఈ అమ్మాయి మేకప్ వేసుకున్నా దరిద్రంగానే ఉంటది, నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకులే వేస్ట్ వాళ్ళవి. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఇవాళ రామ్తో తెగ దెబ్బలాడా. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. దీన్నే ప్రేమ అంటారు. కాదు, చికెన్ గున్యా అంటారు. పీకల దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్ ఫీలింగ్. అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది, మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి. బాబోయ్, చూడలేకపోతున్నాం. ఏం జరిగారు? రావు గారు, నేను నీకు పాలు ఇచ్చాను, నువ్వు నాకేమిస్తావు? కూల్ డ్రింక్ ఇచ్చి మేనేజ్ చేద్దాం ట్రై చేస్తున్నారా? నా కూల్ డ్రింక్ వద్దు. మురి పాలు నాకు బూస్ట్. అయితే నిన్నటివి వాళ్ళటివి కలిపి కరువు తీరా తాగేస్తాను. నేను పెంచుకోవాలని ఉంది. దా మా ఇంటికి వచ్చి. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి, నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. ఓ పని చేయండి, ఓ మంచి రోజు చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి, లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు. లైఫ్ లో ఉండిపోవచ్చు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఊపుంది, ఊపేస్తా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఆటగాడివే.